ऐगिरि नन्दिनि नन्दित मेदिनि विश्व विनोदिनि नन्दनुते गिरिवर विन्ध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते। నమస్తే, నేను ముంబైకి చెందిన హనీ వచ్చాణిని. ఈరోజు నేను శ్రీ అమ్మతో నేను అనుభవించిన కొన్ని అద్భుతమైన మర్చిపోలేని దర్శన అనుభూతులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనప్పటి నుండి నాకు శ్రీ భగవానుతో ఒక లోతైన గాఢమైన అనుబంధం ఉంది. శ్రీ భగవాన్ వారి దర్శనాన్ని నేను ఒక్కసారి కూడా మిస్ చేసుకోలేదు. శ్రీ భగవాన్ వారి కృపను, ప్రేమను ఎన్నోసార్లు అనుభవించాను. కానీ శ్రీ అమ్మతో అలాంటి అనుబంధం కలగలేదు. నేను తరచుగా వివిధ ప్రక్రియలు, వ్యక్తిగత దర్శనాల్లో పాల్గొన్నాను. కానీ హోమాలపై నాకు అంతగా నమ్మకం లేదు. అయినా సత్యలోకంలో జరిగే నవరాత్రి హోమాలలో ఒకటైన మహిషాసురమర్దిని హోమా సమయంలో గ్రూప్ మరియు వ్యక్తిగత దర్శనాలకు హాజరయ్యాను. ఇదే నాకు శ్రీ అమ్మతో జరిగిన మొదటి దర్శనం. దర్శనానికి వరుసలో నిలబడి ఉన్న సమయంలో అకస్మాత్తుగా శ్రీ అమ్మను నేను కాళీమాతగా దర్శించాను. అచ్చంగా మహిషాసురమర్దిని శక్తి అక్కడ ఉనికిలో ఉన్నట్లు అనిపించింది. ఇది సత్యలోక హోమా సమయంలో జరిగింది. తర్వాత వ్యక్తిగత దర్శనానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు అమ్మ నాకు ఒక దివ్యమైన, అందమైన దుర్గామాత రూపంలో కనిపించారు. దాసాజీ నా వివరాలు చెబుతున్న సమయంలో శ్రీ అమ్మ చిరునవ్వుతో ఇలా అడిగారు, మీరు చెన్నై నుండి వచ్చిన హీరోయిన్నా అని. నేను చిరునవ్వుతో జవాబు ఇచ్చాను, అమ్మ నేను ముంబైలో టీచర్ని మాత్రమే. శ్రీ అమ్మ ప్రేమగా నా చెంపలు నిమురుతూ ఇలా అన్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు అని. నాకు చిన్నప్పటి నుండే నేను అందంగా లేను అనే ఒక భావన ఉండేది. నేను చదువులపై దృష్టి పెట్టే వ్యక్తిని. కానీ శ్రీ అమ్మ మాత్రం నా మనసులో దాగి ఉన్న సత్యాన్ని గుర్తించారు. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటి నుండే నా అంతర్గత భావాల్లో మార్పు మొదలైంది. నాకు ఒక సెలబ్రిటీలా ఉన్న భావన కలిగింది. ఆ దర్శన సమయంలో శ్రీ అమ్మను ఆలింగనం చేసుకోవాలని కోరిక ఉన్నా చెప్పలేకపోయాను. శ్రీ అమ్మ నన్ను మళ్లీ పిలిచారు. ప్రేమగా నన్ను ఆలింగనం చేసుకున్నారు. తర్వాత నా కుమార్తె గురించి, తన చదువుల గురించి శ్రీ అమ్మ అడిగారు. ఈ దర్శనం మర్చిపోలేని దివ్యమైన అనుభవంగా నిలిచింది. మా కుటుంబంలో 8 మంది సంతానం. అంతమంది సంతానం వల్ల నేను అమ్మ ప్రేమను పొందలేకపోయాను. నేను శ్రీ అమ్మ ద్వారా మొదటిసారిగా తల్లి ప్రేమను అనుభవించాను. అప్పటి నుండి నేను ఒక్క దర్శనాన్ని కూడా మిస్ అవ్వలేదు. ఒక దర్శనంలో శ్రీ అమ్మ ఒక కుటుంబానికి చీరను బహుమతిగా ఇచ్చారు. అప్పుడు నా మనసులో చిన్న కోరిక తలెత్తింది, అమ్మ నాకు కూడా చీర ఇస్తారా అని. అప్పుడు నా పుట్టినరోజు 4 రోజుల తర్వాత అని చెప్పగానే శ్రీ అమ్మ నవ్వుతూ దాసాజీతో చెప్పారు, ఆమెకు అత్యంత అందమైన చీరను ఇవ్వండి అని. దాసాజీ నాకు వ్యక్తిగతంగా నచ్చిన డిజైనర్ చీరను ఇచ్చారు. ఆ క్షణంలో నేను ప్రేమ మరియు ఆనందంతో ఆకాశాన్ని తాకుతున్నట్లు అనుభవించాను. అది ఈ లోకానికి మించిన అనుభవం. ఒకసారి ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక్క దర్శన కార్డే తీసుకోగలిగాను. నా చిన్న కుమార్తెను తీసుకుని వచ్చాను. అప్పుడు దాసాజీ అన్నారు, తనకి కూడా కార్డు అవసరము అని. అప్పుడు నేను ఒంటరిగా వెళ్ళాను. కానీ నా మనసులో నా కుమార్తె కూడా రావాలని ఉంది. దర్శన సమయంలో శ్రీ అమ్మ దగ్గరికి వెళ్ళగానే శ్రీ అమ్మ ఇలా అడిగారు, మీ కుమార్తె ఎక్కడ ఉంది అని. నేను ఆమె బయట ఉంది అని చెప్పాను. అప్పుడు శ్రీ అమ్మ వెంటనే ఇలా చెప్పారు, ఆమెను పిలవండి అని. శ్రీ అమ్మ నా కుమార్తెకు ఆరోగ్యం, చదువు, జీవితం అన్ని రంగాల్లో ఆశీర్వాదాలు అందించారు. నాన్నమ్మ ప్రేమను శ్రీ అమ్మ మా కూతురికి ఇచ్చారు. కొంతకాలం తర్వాత మరో దర్శన సమయంలో శ్రీ అమ్మ నన్ను చూస్తూ,
హనీ హౌ ఆర్ యు అని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. శ్రీ అమ్మకు నా పేరు తెలుసా అని. ఆ రోజు నేను 2 ఫోటోలలో అమ్మతో కలిసి ఉండే దివ్యవరం పొందాను. అప్పుడు నాకు అనిపించింది, ఈ ప్రపంచాన్ని నియంత్రించే శ్రీ అమ్మ నా పేరు గుర్తు పెట్టుకుంటే ఈ లోకంలో ఏది అసాధ్యం కాదు అని. ఒకసారి నేను సేవ చేస్తున్నప్పుడు శ్రీ అమ్మ కొంతమంది భక్తులను ఆలింగనం చేసుకుంటున్నారు. మళ్ళీ ఒక కోరిక నా మనసులో కలిగింది, నేను కూడా హగ్ చేసుకోవాలి అని. ఆ క్షణంలో ఎవరో నన్ను ముందుకు పిలవడం జరిగింది. నా మనసులోని కోరిక నెరవేరింది. హనీ చాలా అదృష్టవంతురాలు, హనీ చాలా అందంగా ఉంది అని. ఆ రోజు నుండి ఎలాంటి సమస్యలు వచ్చినా హనీ చాలా అదృష్టవంతురాలు, హనీ చాలా అందంగా ఉంది అనే మాటలు నా లోపల ప్రతిధ్వనించేవి. అవి నాకు కొత్త శక్తిని ఇచ్చాయి. ఆ దర్శనాల తర్వాత నా అంతర్గత స్థితి మారిపోయింది. నేను సహజంగానే ఉన్నత స్థితులను అనుభవించసాగాను. సేవ స్వయంగా వస్తోంది. నా ప్రార్థనలు అన్ని త్వరగా ఫలిస్తున్నాయి. దీక్షలలో అద్భుత మార్పులు జరుగుతున్నాయి. అనంత కోటి కృతజ్ఞతలు శ్రీ అమ్మా భగవాన్. మీ కృప, ప్రేమ, ఆశీర్వాదాల వలన నేను ఇప్పుడు ముక్తి స్థితులను అనుభవిస్తున్నాను. బుద్ధుడు లాంటి మహానుభావులు మాత్రమే అనుభవించిన స్థితులను నేను ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ధన్యవాదాలు శ్రీ అమ్మా భగవాన్.